నీళ్లు నిప్పులవుతున్నాయి, లెక్కలే అస్త్రాలవుతున్నాయి. తెలంగాణ గట్టు మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వార్ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం పీపీటీకి సిద్ధమైంది. ఇందుకోసం పోటీగా బీఆర్ఎస్ కూడా పీపీటీకి రెడీ అయింది. దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ చూద్దాం. తెలంగాణలో పీక్స్ కు చేరింది ప్రాజెక్ట్ వార్. అధికార విపక్షాల మధ్య ప్రెజెంటేషన్ యుద్ధం నడుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా గోదావరి జలాలపై ఉత్తమ్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అయితే మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం ఉండబోతోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలను ఉత్తమ్ బయటపెట్టనున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఉత్తమ్ వివరించనున్నారు. ఇక ఉత్తమ్ ప్రెజెంటేషన్ తర్వాత నదీ జలాలపై మాట్లాడనున్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ పోటీగా ప్రెజెంటేషన్ వ్యూహంపై బీఆర్ఎస్ తర్జన భర్జన పడుతోంది. తెలంగాణ భవన్ లో ప్రెజెంటేషన్ పై నిర్ణయం తీసుకోనుంది బీఆర్ఎస్. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ అన్యాయం చేసిందని, కేసీఆర్ ను హరీష్ రావును ఉరి తీసినా తప్పులేదన్నారు రేవంత్. వీళ్ళిద్దరిని ఊరేసిన నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండే వాళ్ళు. కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. ఇక కసబ్కే అన్ని వసతులు ఉంటాయి, కేసీఆర్కి ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా. అందులో సంపాదించిన సొమ్ముంది ఎవరినైనా తెచ్చుకోగలుగుతారు న్యాయవాదులను. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్ మరణ శాసనం రాశారని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటే, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. ఈ మాటల యుద్ధం ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల వరకు వచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు కృష్ణా గోదావరి నీటి వాటాలపై ఎప్పుడు ఏం జరిగింది, బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారో ఇవాళ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. అయితే అసెంబ్లీ సెషన్ మొత్తాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంటర్ గా తెలంగాణ భవన్ లో ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. మరి ఈ పీపీటీ వార్ లో ఎవరు ఎవరిపై పై చేయి సాధిస్తారో, ఎలాంటి సంచలన విషయాలు బయటపెడతారో చూడాలి. మా ప్రతినిధులు ప్రభాకర్ అసెంబ్లీ నుండి, అలానే రాకేష్ తెలంగాణ భవన్ నుండి సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించేందుకు. ముందుగా అసెంబ్లీకి వెళ్దాం. అసెంబ్లీ దగ్గర మా ప్రతినిధి ప్రభాకర్ ఉన్నారు. ప్రభాకర్, అసెంబ్లీలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండబోతోంది. సో ప్రభుత్వం ఎలా సిద్ధమైపోయింది బీఆర్ఎస్ ని కౌంటర్ చేయడానికి? పాలమూరు రంగారెడ్డి కేంద్రంగానే ఈరోజు డిస్కషన్ అంతా జరగనుంది. షార్ట్ డిస్కషన్గా కృష్ణా వాటర్స్కి సంబంధించిన అంశాన్ని తీసుకున్నప్పటికీ కూడా పాలమూరు రంగారెడ్డిలో గతంలో చేసిన బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ఎత్తి చూపాలనే అంశాన్నే ఏకైక లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్ళనుంది. సో దాంట్లో భాగంగానే ఈ పీపీటీని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వనున్నారు. సో ఏ రకంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన సోర్స్ను మార్చారు, జూరాల్లో తీసుకోవాల్సిన సోర్స్ను, జూరాల నుంచి తీసుకోవాల్సిన సోర్స్ను శ్రీశైలానికి ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎప్పుడు మార్చారు, దీనివల్ల బీఆర్ఎస్కు జరిగిన లాభాలేంటి, తెలంగాణకు సాగునీటి పరంగా జరిగిన నష్టాలేంటి, ఇవన్నింటిని కూడా వివరించే ప్రయత్నం చేయనున్నారు. దాంతోపాటుగా కృష్ణా వాటర్కి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల విషయంలో కూడా 822 టీఎంసీలో 811 టీఎంసీలో 522 టీఎంసీలు ఏపీకి, అట్లాగే 299 టీఎంసీలు తెలంగాణకు. ఈ కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలా సంతకం పెట్టారు, సో దానివల్ల తెలంగాణకు జరిగిన నష్టం ఏంటి, ఈ అన్ని అంశాలను కూడా ఈరోజు పీపీటీలో ప్రజెంట్ చేయనున్నారు. ఒక 3 days క్రితమే ముఖ్యమంత్రితో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఈ పీపీటీ పైన పూర్తి స్థాయి అవగాహన ఇచ్చారు. అవగాహన పెంచే దిశగా ఒక పీపీటీని కూడా ఇచ్చారు. దాంట్లో భాగంగానే నిన్న అసెంబ్లీలో తన ఛాంబర్లో మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు, నల్గొండ ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏ రకంగా కృష్ణా వాటర్లో అన్యాయం జరిగింది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు జరగాల్సిన సాగునీటి లాభాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ దీన్ని ఈ న్యాయం జరగకుండా చేసింది అనే అంశాలను ప్రధానంగా తీసుకోవడానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సో మొత్తంగా ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో అంచనాలు పెంచడం, అట్లాగే ఇప్పటివరకు 27,000 కోట్లు ఖర్చు పెట్టామని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో, సో 27,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టాల్సి వచ్చింది, మొత్తం ప్రాజెక్టు వాల్యూ వచ్చేసి 84,000 కోట్లు దాటుతున్న నేపథ్యంలో 27,000 కోట్ల పనులు ఏం చేశారు అనేది ప్రభుత్వం ప్రశ్నించనుంది. దాంతోపాటుగా
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదివరకే చాలాసార్లు చెప్పారు, చాలాసార్లు దీనిపైన ప్రస్తావించారు. 84,000 కోట్ల పూర్తవుతున్న పనుల్లో 27,000 కోట్లు ఇప్పటికే పెట్టారు. కాకపోతే ఇంకా కూడా ఈవెన్ దానికి సంబంధించిన పనులన్నీ పూర్తి కావడానికి ఇంకా 50,000 కోట్లకు పైగా పెట్టాల్సి వస్తుంది. అయినా కూడా అది అవుతుందో లేదో గ్యారంటీ లేదు, దాని పూర్తి స్థాయిలో ప్రయోజనం అందుతుందో లేదో గ్యారంటీ లేదు అనే అంశాన్ని ప్రధానంగా చర్చిస్తున్నారు. సో మొత్తానికైతే ఈరోజు ఫుల్ హౌస్ నుండి బీఆర్ఎస్ ఇప్పటికే వాకౌట్ చేసిన నేపథ్యంలో పీపీటీ ఎలా ఉండబోతుంది, మొన్న ఇచ్చిన అంశాలనే మళ్ళీ మెన్షన్ చేస్తారా లేకపోతే కొత్త అంశాలను తీసుకొస్తారా అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎస్ ప్రభాకర్, ఇక తెలంగాణ భవన్ కి వెళ్దాం. తెలంగాణ భవన్ నుండి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో రాకేష్, తెలంగాణకి కేసీఆర్ మరణ శాసనం రాశారు అంటూ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి రేవంత్. ఈ నేపథ్యంలో పీపీటీలో ఎలాంటి అంశాలతో సిద్ధమైపోయింది బీఆర్ఎస్? బీఆర్ఎస్ నిన్ననే అసెంబ్లీకి వెళ్ళడం డిసైడ్ అయిపోయింది. నిన్నే అక్కడ ప్రకటించారు, గన్ పార్క్ దగ్గర ధర్నా కూడా చేశారు. ఈ రోజు ఒకవేళ అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులపైన ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి తమ వాదనను, తమ వర్షన్ను వినిపించాలనే బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇక్కడ నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. కానీ అసెంబ్లీలో పీపీటీ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేయాలా, ముందే స్టార్ట్ చేయాలనే విషయంలో కొంత క్లారిటీ మిస్ అయింది. దాంతోపాటు ఇప్పటివరకు అయితే తెలంగాణ భవన్లోనే ఉన్నాం. ఎక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ ఎక్కడ కనిపించట్లేదు. సో 12 తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇచ్చిన తర్వాత దాన్ని చూసి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారనేది ఇంకొక సమాచారం. సో ఇక్కడ పీపీటీలో ఏ విషయాలు చెప్తారు, ముఖ్యంగా గోదావరి కృష్ణాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో ఎంత ఖర్చు అయింది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించాము, ఎలా ప్రాజెక్టులు కంప్లీట్ చేశాము, కొన్ని చిన్న చిన్న డిజైన్ మార్పులను ఎలా చేయగలిగాము, ఎందుకని చేశాము, వీటన్నిటిని దాంట్లో వివరిస్తారు. దాంతోపాటు డాక్యుమెంటల్ ఎవిడెన్స్, ఎక్కడైతే కృష్ణా మీద అనేక ఆరోపణలు బీఆర్ఎస్ పైన చేస్తున్నారో 299 టీఎంసీకి బీఆర్ఎస్ అగ్రి చేసిందంటూ చెప్తున్నారో, అప్పుడు అగ్రి చేసినప్పుడు ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపెక్స్ కమిటీలో కూర్చున్నప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకం చేసినటువంటి ఒక పేపర్ని ఈరోజు బీఆర్ఎస్ రిలీజ్ చేయబోతుంది. ఆ పేపర్లో కేవలం టెంపరీగా ఆ వాటర్ ఇయర్కి సంబంధించినటువంటి అవసరాల కోసం మాత్రమే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇమీడియట్గా నీటి పంపకాలు జరగలేదు, కొన్ని ట్రిబ్యునల్స్ వేశారు. ఆ ట్రిబ్యునల్స్ మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాతే నీటి పంపకాలు శాస్త్రీయంగా జరగనున్నాయి. అప్పటి వరకు వాటర్ అలొకేషన్ అయితే రెండు రాష్ట్రాలకి జరగాలి టెంపరీగా. ఆ టెంపరీగా జరగడం కోసమే 299 టీఎంసీకి తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఒప్పుకుంది. దాంట్లో కూడా కండిషన్స్ క్లియర్గా ఉన్నాయి. ఇది కేవలం తాత్కాలిక పద్ధతిలో రూపొందించినటువంటి కేటాయింపు మాత్రమే. ఫర్దర్గా ఏ కోర్టుల్లోనో ఏ ట్రిబ్యునల్లోనో ఇదే చెల్లుబాటు అవుతుందనే విషయం నడవదు. ఎక్కడా దీన్ని ఫోకస్ చేయడానికో ఎక్కడా దీన్ని క్లెయిమ్ చేయడానికో కుదరదు అంటూ క్లియర్గా దాంట్లో కొన్ని కండిషన్స్ రాసుకున్న తర్వాత కేంద్ర జలశాఖ మంత్రి అదేవిధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు సంతకాలు పెట్టినటువంటి పేపర్ను రిలీజ్ చేయనున్నారు. దాంతోపాటుగా 27,000 కోట్లు ఖర్చు పెట్టాము, ఒక పంపును ఆన్ చేసి చూపించాము, కొంత వాటర్ ఫ్లో కూడా అయింది. ఇంకొక పంపుని ఫిక్స్ చేసి ఆన్ చేస్తే కనుక 60 రోజుల పాటు 90 టీఎంసీ అందేటువంటి అవకాశం ఉండేది. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి 90% పూర్తయినటువంటి ప్రాజెక్ట్ని పక్కన పెట్టి కావాలని రాజకీయం చేస్తుంది అనేది ప్రజల ముందు ఉంచాలనేది బీఆర్ఎస్ ప్రయత్నంగా చేస్తుంది. ముఖ్యంగా పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. హరీష్ రావు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తారు కాబట్టి పూర్తి డేటా ఆయన దగ్గర ఉంది, పూర్తి డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నారు. ఇంకొకసేపట్లో 10 గంటలకు ఇక్కడికి తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆ కార్యాచరణ ప్రకటిస్తారు.